సువార్త 17వ అధ్యాయం 26, 27 వచనాలు చూసినట్లయితే, చాలు. ఇది దేనికి గుర్తుగా ఉందంటే, దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు ఎలా ఉంటుందయ్యా అని చెప్పేసి యేసుక్రీస్తు వారి శిష్యులు ఆయన అడుగుతారన్నమాట. ప్రభువా, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి ఎట్లా ఉంటాయి పరిస్థితులు, ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి శిష్యులు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు అడుగుతారన్నమాట. ఇది మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి చూడండమ్మా. 3, 4 వచనాలు చూసినట్లయితే, మత్తయి సువార్త 24, 3. చాలా ఆ విధంగా చెప్పుకుంటూ వస్తుంది. ఆయన చెప్పుకుంటూ వచ్చి నోహు దినములు ఎలా ఉన్నాయో మనిషి కుమారుడు రాకడప్పుడు కూడా అదే పరిస్థితులు ఉంటాయి, అలాగే ఉంటుంది, లోకం కూడా అదే విధంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. నోవహు దినాలు ఎలా ఉన్నాయా అని మనం ఒక్కసారి ఆదికాండంలోకి వెళ్ళినట్టయితే, అక్కడ చూసినట్టయితే పరిస్థితులు ఆదికాండం 6వ అధ్యాయంలోకి వెళ్ళినట్టయితే నోవహు దినములలో ఎలా ఉన్నాయి అని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, 6వ అధ్యాయం 1. నరులు భూమి మీద విస్తనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులతో చక్కని వారిని చూసి వారందరూ తమకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నాడు. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, అయినో వారి దినములు 120 సంవత్సరాలు అగునని అనెను. ఆ దినములలో నెఫీలీలు వారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులను నరుల కుమార్తెలు పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలం ముందు పేరు పోసిన సూర్యులు వీరులే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరుని చేసినందుకు యెహోవా సంతాపము. చూశారు, నరులు దేవుడు విధించినటువంటి విధానాలను మానవుడు మరిచిపోయి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడానికి అలవాటు చేసుకున్నారు. దేవుని కుమారులు అనే దాని గురించి ఇక్కడ నెఫీలు ఇవన్నీ ఉన్నాయి. కానీ మన ఆత్మానుసారంగా మనం పరిశీలన చేసుకున్నట్లయితే దేవుని కుమారులు అనగా లోకం నుంచి మనల్ని వేరుపరచి దేవుని యొక్క రక్తంలో మనం కడగబడి నా కుమారులు ఆయన పేరు పెట్టి మనల్ని పిలుచుకున్నటువంటి మనము, దేవుణ్ణి కలిగినటువంటి మనము ఏమి చేస్తున్నామంటే కొన్ని సందర్భాల్లో నరమాతృ అనగా దేవుని ఎరగనటువంటి అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని వివాహ విషయంలో ఏం చేస్తున్నామంటే, దేవుని ఎరిగిన వాళ్ళు కూడా అందచందాలు, డబ్బు, నగలు ఇవన్నీ చూసుకొని ఏం చేస్తున్నారంటే లోకానుసారమైన వ్యక్తులుగా ప్రవర్తిస్తూ వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడు మనకు ఎందుకు ఏర్పరచుకున్నాడు, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి, దేవుడు చెప్తున్నాడు అన్యోనికి విశ్వాసానికి పొత్తు ఎక్కడ, మీరు వాళ్ళని వియ్యం ఉండకూడదు, వాళ్ళు మీరు చేసుకోకూడదు అని దేవుడు ఆజ్ఞ విధించినా కూడా మనం ఏం చేస్తున్నామంటే అందసందాలను చూస్తున్నాం, ఆస్తిపాస్తులను చూసుకొని వివాహ విషయంలో అయితే అందులో తర్వాత వాళ్ళే మారతారులే, తర్వాత వాళ్ళే ప్రార్థనకి వెళ్తారులే, మన ప్రార్థన బట్టి మన ప్రవర్తన బట్టి వాళ్ళే వస్తారులే అనుకొని ఏం చేస్తామంటే వివాహ విషయంలో ఇలా చేసుకోవటం వలన వీళ్ళు వాళ్ళు అవటం కాదు కానీ వాళ్ళు వీళ్ళు అవుతున్నారు. దేవుని ఎరిగిన వాళ్ళు ఏమవుతున్నారంటే దేవుని ఎరగని వాళ్ళతో వాళ్ళ వెనకాల సచ్చినట్లుగా ఆ పనులు చేయాల్సి వస్తుంది. కారణం ఏంటి? ప్రార్థన తక్కువ, బలము తక్కువ, విశ్వాసం తక్కువ. కానీ వీళ్ళ యొక్క బలము ఎక్కువ, వీళ్ళ శక్తి ఎక్కువ. కాబట్టి దేవుడు జ్ఞానము కలిగినటువంటి జ్ఞానినే వీళ్ళందరూ లొంగదీసి ఆయనకు దేవుడు మందిరం కాకుండా వేరే గుళ్ళు కట్టుకోవటానికి ప్రేరేపణ చేశారంట. దేవుడు జ్ఞానాన్ని పొందుకున్నాడు జ్ఞానినే. మరి మన జ్ఞానం ఎంత? అందుకనే దేవుడు స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చాడు, మీరు లోకానుసారమైన వాళ్ళతో కలవకూడదు, వాళ్ళతో మీరు ఉండకూడదు, మీరు వెయ్యకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ సందర్భాల్లో కొన్ని లోకానుసారమైన ఈ సమయాలను బట్టి ఇటువంటి పరిస్థితుల్లో
పడిపోవట కారణమవుతుంది. అప్పుడు ఏమవుతుంది, దేవుడు ఎన్నిసార్లు మనల్ని గద్దించిన, అయ్యా గుడికి రావేంటంటే వస్తున్నానండి, ఎక్కడండి అదండి అని చెప్పేసి గుడికి రమ్మని దేవుడు ఎన్నిసార్లు మనల్ని గద్దించినా, ప్రార్థన చేయమని గద్దించినా మనం తిప్పుకోలేకపోతున్నాం. కాబట్టి పద్దాక దేవుని యొక్క ఆత్మ ఆ వ్యక్తిని గద్దించదు. రండి 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 అని చెప్పి దేవుని గద్దించదు, చూసి చూసి వదిలేస్తాడు అన్నమాట. అలాగే ఇంకా మనం కిందకు చూసినట్లయితే ఇలా ఇంతమంది తరం మీద భూమి మీద ఒకే ఒక్కడు మిగిలి ఉన్నాడంట. ఆయనే నోవాహు. దేవుని ఎంత కృప పొందినవాడు, అతను దేవునితో నడుచువాడంట. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు అక్కడే నా ఎదుట నిందారహితుడిగా ఉన్నావయ్యా, కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతిది కూడా నేను నశింపజేస్తున్నాను. నువ్వు అక్కడ నిందారహితుడు కాబట్టి నిన్ను రక్షిస్తాను, నీ కుటుంబాన్ని రక్షిస్తాను, నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పేసి నోవాహు ఓడ సిద్ధపరచుకోమన్నాడు. ఓడ సిద్ధపరచుకున్న తర్వాత అతని కుటుంబం వాళ్ళే తప్ప ఇంకా ఎవరు కూడా రక్షణ పొందల. నోవాహు సువార్త ప్రకటించలేదంటే ప్రకటించాడు. తన ఓడ పని చేసుకుంటూ తన కుటుంబాన్ని చూసుకుంటూ, అమ్మ ఇలా జరుగుద్ది, ఇలా జరుగుద్ది, దేవుని ఉగ్రత వస్తుంది, మన అందరం చెడిపోయాము, ఇక ఓడ కడుతున్నాను, అందులోకి వెళ్దాం రండి అంటే దేవుడిని నోవాహు అంటుంటే జనాలందరూ ఎగతాళి చేశారన్నమాట. ఎర్రిబాగులోలాగా చూశారు. జలప్రలయం ఏంటి, అంతా రావటం ఏంటి, వస్తే ఒక ఏరియా వస్తుంది, లేదా ఒక ప్రాంతం పోతుంది, ఒక జిల్లా పోతుంది, అంతేగాని భూమి మొత్తం ఎక్కడైనా ఉన్నదా, ఎప్పుడైనా జరిగిందా, ఏమిటి పిచ్చి మాటలు, దేవుడు దేవుడు అని చెప్పి ఆ పిచ్చెక్కించుకున్నావేంటి, నువ్వు శుభ్రంగా పని చేసుకొని సంపాదించుకొని నీ పిల్లలకి వాళ్ళకి సమకూర్చుకునే దానికి ఉన్నదంతా తగలేసి ఓడ కడుతున్నావేంటి అని ఎగతాళిగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు, అపహాస్యం చేశారు. కానీ దేవుడు తనకు చెప్పిన పనిని బట్టి ఆ మాటలను విశ్వసించి ఎవరు ఏమనుకున్నా ఏది ఏమనుకున్నా ఆయన ఏమి పట్టించుకోకుండా తాను చెప్పింది, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ తన పని చేసుకుంటూ ఓడ నిర్మాణం చేస్తూ కుటుంబాన్ని అంతా కూడా ఐక్యపరచుకొని ఎవరు నశించిపోకుండా వాళ్ళందరినీ కూడా తనతో పాటు ఓడలోకి ఎక్కించుకోగలిగాడు. ఈనాడు మనం చూసినట్లయితే మన కుటుంబాన్ని అంతటిని కూడా మనం ప్రార్థనకి నడిపించగలుగుతున్నామా అంటే లేదు. ఎందుకనంటే వాళ్ళు అట్లా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, అది అలా కాదంట, ఇది ఇలా కాదంట, ఇలా జరుగుద్దా అలా జరుగుద్దా అని చెప్పేసి దేవుని వాక్యాన్ని మరిచి మన ఆలోచనలు బట్టి మనం ఎక్కువగా ఆలోచన చేసి అలా ఏముండదులే ఇలా ఏముండదులే అని చెప్పేసి దేవుని ఒక్కరికి పాత్రలు అయిపోతున్నాం. అలా అనుకున్న వాళ్ళందరూ కూడా చివరాఖరికి ఏమయ్యారంటే ఆ జలప్రలయంలో మునిగిపోయారు, చనిపోయారు. నోవాహు కుటుంబం మాత్రమే బ్రతకగలిగిందన్నమాట. అంత ఖర్చు పెట్టిన అతనికి దేవుడు ఈ భూమినే ఇచ్చాడు స్వాస్థ్యంగా, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పి తను ఏదైతే ఖర్చు పెట్టుకున్నాడో అప్పుడున్న జన జీవనం అంతా కూడా ఖర్చు పెట్టి వాడని సిద్ధపరిచాడు. కానీ దేవుడు భూమిని అతనికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. అలాగే ఈ లోకంలో మనం దేవుని నిమిత్తం ఎంత ఖర్చు పెట్టినా ఏది ఖర్చు పెట్టినా పోయిందే అయిపోయిందే మనం లేదే అనుకుంటాం. కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటిది పరలోకంలో ఉంది, అది ఎన్నడూ కూడా తరిగిపోదన్నమాట. కాబట్టి మన పితరులు భక్తులు అందరూ కూడా ఈ లోకంలో ఏది కూడా ఎక్కువగా ఆశించాల, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఎరిగిన వాళ్ళందరూ కూడా పరమందున్న వాటినే ఆశపడ్డారు. ఆ విధంగానే వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే నోవహు దినములలో కూడా అదే విధంగా వాళ్ళు తినుచు త్రాగుచు పెళ్ళికిచ్చుచు ఆ విధంగా జీవిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులకి నోవాహు ఉన్న పరిస్థితులు కూడా సేమ్ అలాగే ఉంటున్నాయి. ఏమి తింటున్నామో తెలియదు, అక్కడ బయట ఏమి తింటున్నామో తెలియదు. నోటికి రుచి తగిలితే చాలు, అది మంచిదా చెడ్డదా, ఆరోగ్యం పాడవుతుందా అనే జ్ఞానం లేదు మానవుడికి. తింటున్నాం అంతే, త్రాగుతున్నాం, ఏమి తాగుతున్నామో తెలియదు. నోటికి కడుపుకి చల్లగా ఉంటే చాలు, మనం ఏది పడితే అది తాగుతున్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. అలాగే నోవహు దినాల్లో కూడా వీళ్ళు ఏది పడితే అది తింటున్నారు, ఏది పడితే తాగుచు పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ. ఇవాళ చూసినట్లయితే లోకం మీద ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళే, ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు. ఇటువరకు నా చిన్నప్పుడు ఎక్కడో ఒకసారి జరిగేది, కానీ ఇప్పుడు ఏ సందుకి వెళ్ళినా ఒక సీజన్ లాగా పెళ్ళిళ్ళు. అలాగే మన క్రైస్తవులకి సీజన్ అంటూ ఉండదు, నెలలు మాసాలు అనేది ఏదో ఉండదు, ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ సమయంలో పెళ్ళిళ్ళు చేసుకుంటాం. అలాగే ఇవే కాకుండా ఈ మానవుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి తినకూడని వాటిని తినుచున్నాడు, కల్తీ ఆహారం తినుచున్నారు, కల్తీ వాటిని తాగుచున్నాం, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని నశించిపోతున్నాం అన్నమాట. అలాగే లోతు దినములకు ఒకసారి చూడండి ఆయన 17వ అధ్యాయం 28, 29 చూడు. లోతు దినములో కూడా 28 నుంచి
ఉమ్. చాలు. లోతు దినాలు ఎలాగున్నాయి అంటే సేమ్ ఇదే పరిస్థితి. నోవహు జలప్రళయానికి ముందు ఏ విధంగా జనులు తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ జీవిస్తూ ఉన్నారో అదే విధంగా లోతు దినాల్లో కూడా అదే విధంగా జరుగుతుందన్నమాట. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు, సొదొమ గొమొర్రా కాకుండా ఇంకా మొత్తం కలిపి 5 పట్టణాల వాళ్ళు కూడా అదే విధంగా జీవిస్తున్నారు. ఈ పట్టణాలు ఆ రోజుల్లోనే, క్రీస్తు పూర్వం రోజుల్లోనే పట్టణాలుగా పిలువబడుచున్నాయి. పట్టణం అంటే అన్ని సకల సౌకర్యాలు దొరికేటటువంటి స్థలం. ఇవి పట్టణాలుగా ఎలా మార్చబడ్డాయి? వాళ్ళు ఆశీర్వదించాడు దేవుడు, కానీ ఆ ఆశీర్వాదాన్ని ఎలా పాడు చేసుకుంటున్నారు? వాళ్ళ ఇష్టానుసారమైన జీవితానికి పాడు చేసుకొని వీళ్ళ పాపము దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందంట. అయ్యా పండిపోయింది పాపం, ఇంకా కోసేయి, కాల్చివే అని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడే స్వయాన వచ్చి ఇది అవునా కాదా, సమయం అయిపోయిందా లేదా అని చెప్పి పరీక్షించాడన్నమాట. కానీ ఈ లోతు ఒక్కడే నీతిమంతుడుగా అక్కడ ఉన్నాడు. కాబట్టి అంతమందితో కూడా ఇతన్ని నశింపజేయటం ఇష్టం లేక దేవుడు తన దూతలను పంపించి ఆయన్ని బయటికి బలవంతంగా తీసుకొచ్చాడని రాసి ఉంటుంది. లోతు దినాలు ఎలా ఉన్నాయి? తినుచు త్రాగుచు, ఏమి తింటున్నారో ఏమి తాగుతున్నారో, పెళ్ళాడుచు, పెళ్ళికి ఇయ్యబడుచు, నాటుచు, ఇల్లు కట్టుకొనుచు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఇదే పరిస్థితి. ఇష్టానుసారమైనటువంటి అనేకమైన మాదక ద్రవ్యాలు, అనేకమైన తినకూడని వాటిని తింటున్నారు, అనేక తాగకూడని వాటిని తాగుచున్నారు. అలాగే ఇప్పుడు ఎక్కడ చూసిన వ్యవసాయం, ఎక్కడ చూసిన ఇల్లులు, పంట పొలాలన్నీ కూడా దాదాపుగా ఈ ఊరికి ఆనుకొని ఉన్నాయన్నీ కూడా ఇల్లు కట్టడానికే ఉపయోగిస్తున్నారు. ఎక్కడ చూసినా ప్రపంచం మొత్తం మీద కూడా ఇల్లులు కట్టబడుతూనే ఉన్నాయి. పెళ్ళిళ్ళు ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇలా జరుగుతున్నాయి అంటే దేవుని యొక్క రాకడ సమీపించింది కాబట్టి ప్రతి ఒక్క గుర్తు కూడా ఆయన రాకడను సూచిస్తుంది. ఈ గుర్తులన్నీ మనం చూసినప్పుడు మనం రాకడకు సిద్ధపడాలని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశం అయింది. కాబట్టి వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము కూడా సిద్ధపడి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒకసారి చూడండి, ఆయన ఆదికాండం 19వ అధ్యాయం 4-5 వచనాలు చూడు. 4వ వచనం, 5వ వచనం. చాలు. ఇక్కడ వీళ్ళు లోతు ఇంటికి 2 యవ్వనస్తులు వచ్చారు. యవ్వనస్తులు వచ్చినప్పుడు ఊరు మొత్తం కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారంటే ముందు ఆ యవ్వనస్తుల్ని బయటికి పంపించు, వాళ్ళతో మేము పాపం చేయాలి. ఎవరు వీళ్ళందరూ? ఆడవాళ్ళు కాదు, వీళ్ళందరూ పురుషులు, మగవాళ్ళు, చిన్నపిల్లల కాడ నుంచి వృద్ధుల వరకు కూడా. వీళ్ళందరూ కూడా మీ ఇంటికి వచ్చిన 2 యవ్వనుల్ని పంపించు, వాళ్ళతో మేము పాపం చేయాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. లోతు అంటున్నాడు, అయ్యా అత కాదయ్యా, వాళ్ళు మా ఇంటికి వచ్చారు, కావాలంటే పిల్లలు ఉన్నారు అని చెప్పినా కానీ నువ్వెవడి మాకు తీర్పు తీర్చడానికి, అసలు నిన్ను ఎవడు నియమించాడు, వాళ్ళకంటే ఎక్కువగా నీ కీడు చేస్తామని చెప్పి అంటున్నారు. వీళ్ళు ఎంతగా మారిపోయారంటే ఆడ మగ పాపం చేయటం అది వేరు, కానీ వీళ్ళు మగవాళ్ళతో పాపం చేయటువంటి స్థితిలో, భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు అన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరూ కూడా మరణానికి పాత్రులు. ఈనాడు కూడా మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మనం చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, ఆడాళ్ళు సహజీవనం చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కానీ దేవుని యొక్క సృష్టి ధర్మం ఏంటి? ఆడమగ సహజీవనం చేయాలి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. కానీ లోతు దినములలోనే సేమ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. మగవాళ్ళుగా పెళ్లి చేసుకుంటున్నారు, ఆడవాళ్ళుగా పెళ్లి చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇలా ఎందుకు జరుగుతుంది అంటే దేవుని యొక్క రాకడ సమీపించింది కాబట్టి ఇవన్నీ నెరవేరుచున్నాయి. అంటే దేవుని రాకడ సమీపముగా ఉంది కాబట్టి మనము సిద్ధపడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మన యొక్క జీవితాలని, భక్తి జీవితాలని మనము సిద్ధపరచుకోవాలి. దేవుని రాకడ సిద్ధముగా ఉన్నది. ఇవన్నీ ప్రతి ఒక్క గుర్తు కూడా దేవునికి మనము దగ్గరగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఏ గుర్తులు లేకుండా, ఏమి లేకుండా దేవుడు సడన్గా వచ్చి తీసుకెళ్ళిపోయే దేవుడు కాదు. ప్రతీది కూడా ఆయన చెప్పినట్లుగా
చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే గ్రహించాలి, ఇది లేఖనానుసారంగా ఉంది, దీని తర్వాత ఇలా జరుగుద్ది, దీని తర్వాత ఇలా జరుగుద్ది అని మనం గ్రహించగలిగినప్పుడు ఖచ్చితంగా మనం రాకడకి సిద్ధపడి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని ఏమీ లేకుండా దేవుడు మామూలుగా సడన్గా వచ్చేసి తీసుకుపోయే దేవుడు కాదు. ఎందుకంటే సిద్ధపడి ఉండాలనేది, సిద్ధపడి ప్రతి ఒక్కరిని కూడా ఆయనతో తీసుకువెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. కాబట్టి మనము కూడా సిద్ధపడి ఉండాలి. లోతు దినములలో లాగా తినుచు తాగుచు మనం ఉన్నామంటే ఏమైపోతాం? అగ్ని గంధకాలతో కాలిపోతాం. ఫస్ట్ దేవుడు జలప్రలయం ద్వారా నాశనం చేశాడు. ఇప్పుడు రెండోసారి వచ్చేది ఏంటంటే భూమి మొత్తం కూడా అగ్ని చేత కాల్చబడుతుంది. ఏ శరీరం కూడా తప్పించుకొనలేడు. వీళ్ళు ఇంత పాపం చేయటానికి కారణం ఏమిటి? సొదొమ గొమొర్రా ప్రజలు చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం చూడండి. వాళ్ళు ఎంత పాపము చేయటానికి కారణం ఏమిటి అనేది దేవుడు అక్కడ స్పష్టంగా రాస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 16:49. కాదు 16. వారు అహంకరించి నా దృష్టికి చాలు. చూసారా, దేవుడు వీళ్ళు కష్టపడిన కష్టానికి ప్రతిఫలంగా వీళ్ళు ఆశీర్వదించి సమృద్ధినిచ్చి, దేవుడు ఆహారాన్ని ఇచ్చి సమృద్ధినిచ్చి నిల్వలనిచ్చి వాళ్ళకి సుఖస్థితి దేవుడు అనేది అనుగ్రహిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? హేమైన క్రియలు, దేవుడికి ఇష్టమైనవి కాకుండా హేమైన క్రియలు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించు, నీ ఇష్టానుసారంగా జీవించు, చూడాలనుకున్న చూడు, తినాలనుకున్న తిను, ఏమి చేయాలనుకుంటే అది చెయ్యి అని చెప్పేసి అదుపు లేకుండా నోవహు దినములలో ఎవరి యొక్క మార్గాలను చెరిపివేసుకున్నారంట. దేవుడు ఇచ్చినటువంటి మార్గాన్ని విడిచిపెట్టేసి వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి మార్గాలను రాసుకొని వారి ఇష్టానుసారమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయారు. కాబట్టి దేవుడు వాళ్ళందరినీ తీసివేయటానికి కారణమైంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందన్నమాట. దేవుడు మనకు ఇచ్చినటువంటి స్థితిని బట్టి, సమృద్ధిని బట్టి గర్వించి నా అంతటోడి లేడు, ఇది నా ప్రార్థన, ఇది నా భక్తి, ఇది నా కష్టం, ఇది నాది 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 అని అనుకుంటున్నాం. కానీ దేవుడు ఇచ్చాడు, దేవుని దయ, దేవుని కృప నా కష్టాన్ని ఫలింపచేశాడు అని దేవుని యొక్క కృతజ్ఞత అనేది లేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం ఆ గర్విష్ఠులందరూ కూడా నరకానికి వెళ్తారని చెప్పేసి దేవుడి యొక్క ఉద్దేశం. గర్వించినా కూడా దేవుడు ఊరుకోడు. ఎందుకంటే గర్విష్ఠులకి అగ్ని గంధకాలు ఉన్నాయన్నమాట. అది క్రైస్తవుడే కావచ్చు, అన్యులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. గర్వం సృష్టిలో మొట్టమొదటి పాపం. కాబట్టి క్రైస్తవులైన మనము గర్వపడకూడదు. ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆశీర్వదించే కొలది మనం తగ్గించుకొని దేవుడికి వినయంగా ఉన్నప్పుడే దేవుడు ఎంతో ఇష్టపడతాడన్నమాట. అలాగే వీళ్ళకి ఇచ్చినటువంటి ఈ సమృద్ధిని బట్టి, ఆహారం ఇదిని బట్టి, సుఖస్థితిని బట్టి వీళ్ళు దరిద్రులకు ఏమీ కూడా సహాయం చేయకుండా ఉన్నారంట. అహంకరించారంట, హేమైన క్రియలు చేశారు. నేడు క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఈ లోకంలో కూడా ఇటువంటి స్థితి జరుగుతుంది. దేవుడు ఆశీర్వదించిన కొద్దీ వాళ్ళు దేవునికి కృతజ్ఞత చెల్లించకపోగా, దరిద్రులకు దీనులకు సహాయము చేయకపోగా దోచుకోవటం మొదలుపెట్టారు. అదని ఇదని ఇదని అదని దేవుడి నామానికి హేళనగా మారిపోయారు వాళ్ళు. వాళ్ళు ప్రతిరోజు యూట్యూబ్లో చూసినట్లయితే అవన్నీ కామెడీ బిట్లుగా తయారైపోయిన దేవుని వాక్యాలు. కారణం ఎవరు? వీళ్ళందరూ దేవుడు ప్రతి మానవుడికి ఇచ్చిన సుఖస్థితిని బట్టి, ప్రతి విశ్వాసికి ఇచ్చినటువంటి దేవుడి యొక్క అభివృద్ధిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విధంగా పాడు చేసుకుంటున్నారు. కానీ సొదొమ గొమొర్రా ప్రజలకు పట్టిన గతే వీళ్ళకి పడుతుందనే సంగతి వీళ్ళు మర్చిపోతున్నారు. ఇదంతా దేవుడు మనకి ఇచ్చాడు, ఇది మన ఇష్టం కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి దేవుని యొక్క ఆజ్ఞలను మీరుచున్నారు. కాబట్టి మనము దేవుడు మనకి ఇచ్చిన స్థితిని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవుడు మనకి ఏదైతే చెప్పాడో దీనులకు దరిద్రులకు సహాయము చేయగలడు. నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ దేవుడు ఇమ్మన్నాడు, నువ్వు 2 పూటలు తింటే ఒక పూట పెట్టమన్నాడు. ఇది దేవుని మాట. ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం? సరే 2 పూటలు అంటే పెట్టలేం, కనీసం నెలకొకసారో సంవత్సరానికి ఒకసారో మనం ఈ విధంగా మనం ఎవరికైనా సహాయం చేయగలుగుతున్నామా? ఎందుకంటే దేవుని యొక్క మాట ప్రతిదీ కూడా చేస్తేనే భక్తి అనేది సంపూర్ణమవుతుంది. సంపూర్ణము కానప్పుడు మనం దేవుని యొక్క రాజ్యానికి అర్హులముగా ఉండం.
అలాగే దేవుని యొక్క ఉద్దేశంలో కూడా మనం అందరం సంపూర్ణంగా ఉండాలి. దేవుని యొక్క రాకడలో మనం సిద్ధపడాలి. నోవహు దినములలో నోవహు ఏ విధంగా ఆయన ప్రచారం చేశాడో దేవుని ఆత్మ కూడా ఆత్మస్వరూపిగా వెళ్ళి వాళ్ళతో స్వార్థను ప్రకటించిందంట. 1 పేతురు 3:19 చూడండి. వాళ్ళకి ఎవరు చెప్పారు సువార్త? నోవహు చెప్తే ఏంటాడు? దేవుని ఆత్మే స్వయంగా ఆత్మస్వరూపిగా వాళ్ళ మధ్యకి వెళ్ళాడంట ఆయన. 1 పేతురు 3:19 చూడు. చాలు. చూసారా, నోవహు ఓడ సిద్ధపరుస్తుంటే నోవహుతో పాటు దేవుడు ఆత్మస్వరూపిగా ఆయన వెళ్ళి, అమ్మ మారు మనసు పొందండి, రక్షణ పొందండి, మానవుల పాపాన్ని బట్టి దేవుడు జలప్రలయాన్ని రప్పిస్తున్నాడు, మా ఊపిరి అనేది ఉన్న ప్రతిదీ కూడా దేవుడు తుడిచివేయబోతున్నాడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, వాడ సిద్ధపడుతుందమ్మా, పలానా చాట కడుతున్నాము, మీరు అందరు రండి అని చెప్పేసి నోవహుతో పాటు దేవుని ఆత్మ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా దేవుడు చెప్పినా కూడా వాళ్ళు వినలా, ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు. ఈనాడు కూడా ఇదే జరుగుతుంది. దేవుని యొక్క ఆత్మ అనేక రీతులుగా అనేక మంది సేవకుల ద్వారా అనేక మంది ప్రయాసపడుచు టీవీల్లో వీటిలో అన్నింటిలో చెప్తున్నా కానీ ఎలా ఉందంటే ఎగతాళిగా మారిపోయిందనమాట. అలాగే ఆనాడు నోవహు దినములలో ఏ విధంగా ఎగతాళి చేస్తున్నారో దేవుని యొక్క వాక్యాన్ని, నేడు కూడా దేవుని వాక్యం అర్థం కాని వాళ్ళందరూ కూడా ఇదే విధంగా ఎగతాళి చేస్తున్నారు. దేవుని రాకడంట, రెండో రాకడంట, అదేం లేదు, అది ఫెయిల్ అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క మాట ఏది కూడా నెరవేరకుండా పోదు. కాదు, ప్రతి దానికి సమయం ఉంటుంది. ఆ సమయంలో ఆ గడియలో ఖచ్చితంగా నెరవేరుద్ది. కాబట్టి ఏ విధంగా అయితే ఆత్మస్వరూపిగా ఆనాడు వెళ్ళి దేవుడు మాట్లాడాడో ఈనాడు కూడా ఆత్మ సంచారం చేస్తూ ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకి, అడవుల్లో, కొండలు, భూ దిగంతముల వరకు దేవుని యొక్క సువార్తను దేవుడు పంపించాడు. ఎందుకంటే లోకమందంతటా కూడా సువార్త ప్రకటించబడాలి. అప్పుడు దేవుని యొక్క రాకడ, ఈ లోకానికి యుగ సమాప్తి జరుగుద్ది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అయ్యో మాకు సువార్త అందలేదే, మాకు ఎవరు చెప్పలేదే అని ఒక్కరు కూడా అనకూడదని చెప్పేసి దేవుడు ఎక్కడో అడవి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, సముద్రాల మధ్యలో దీవుల్లోకి, కొండల ప్రాంతాల్లోకి, ప్రయాణాలు లేనటువంటి వాటిలోకి ఎంతో ప్రయాసపడి తన సేవకులను ఇబ్బంది పెట్టి దేవుడు అక్కడ తీసుకువెళ్ళి ఎన్నో కష్టాలతో, నష్టాలతో, వాళ్ళ తిండికి లేక ఇబ్బందులు పడినా సరే దేవుడు సేవకులనైనా ఇబ్బంది పెట్టినాడు. కానీ ఒక సువార్త అందించకుండా దేవుడు వంటలేదు. అందించిన తర్వాత కూడా వీళ్ళు మారకపోతే ఏమవుతుంది? నోవహు కాలంలో ఏ విధంగా అయితే జనాలు నశించిపోయారో, లోతు దినములలో అయితే ఏ విధంగా అగ్నిగంధకాలతో బూడిదైపోయారో, అదే విధంగా అటువంటి స్థితి మనకి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనందరం కూడా దేవుడి యొక్క రాకడకు సిద్ధపడి ఉండాలంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులను మనం వినియోగించుకుంటూ దేవునికి విశ్వాసం కలిగి విధేయులుగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని యొక్క రాకడ ఎంతో దూరంలో లేదు. ప్రతిదీ కూడా అన్ని సమయానుకూలంగా జరుగుతుంది. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, లెగుస్తున్న యుద్ధాలు, సముద్రాల ఘోషలు, జనాలు భయము చెడుతున్నారు. ఇంకా మన దేశంలోకి మనకు దేవుడు నెమ్మది ఇచ్చాడంటే దేవుని యొక్క కృప. కొన్ని దేశాల్లో నెమ్మది లేదు. ఇస్రాయేల్ దేశంలో గాజా యుద్ధాలు, ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధాలు, ఇంకా అనేకమైన దేశాలు ఉన్నాయి. ఇటువరకు భూకంపాలు నా చిన్నప్పుడు ఎప్పుడో ఒకటి వచ్చేది, అమ్మో భూకంపం వచ్చిందంట అనుకునేవాళ్ళు. ఇవాళ ప్రతి దినము కూడా దాదాపు మినిమం 20-30 భూకంపాలు వస్తున్నాయి. ప్రతి దినం కొన్ని పెద్ద పెద్దవి ఉంటున్నాయి, కొన్ని చిన్నవి ఉంటున్నాయి. ఎంత ఇదిగా ఎందుకు జరుగుతుందంటే ఆయన రాకడ సమీపం అయిపోయింది. ఇటు అసలు సునామీ అనేది తెలియదు. వర్షాలు వచ్చినప్పుడు సముద్రాలు పొంగాయి, అది అందరికీ తెలుసు. వర్షాలు లేదు, ఏమీ లేకుండానే సముద్రం పొంగొచ్చేస్తుంది. కారణం దేవుని యొక్క మాట. సముద్రం ఒడ్డున ఉన్న వాళ్ళకి సేఫ్టీ లేదు, కొండల మీద ఉన్న వాళ్ళకి సేఫ్టీ లేదు, ఈ భూమి మీద ఎక్కడ మానవుడికి సేఫ్టీ లేదని చెప్పేసి గ్రహాల్లోకి వెళ్ళిపోదాం, చంద్రమండలంలో కట్టుకుందాం, మార్స్లో కట్టుకుందాం అని గ్రహాలలో వెతుకుతున్నారు. కానీ భూమిని మానవునికి నివాస యోగ్యంగానే ఇచ్చాడు. ఇక్కడ తప్ప మానవుడు ఎక్కడ కూడా బ్రతకడు.
దేవుడు మానవుడికి ఎక్కడా కూడా అధికారం ఇవ్వలేదు. కాబట్టి మానవుడు ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఏ ప్రయత్నం ఫలించదు. దేవుడు అవకాశం ఇస్తేనే, ఆయన కృప చూపిస్తేనే. కాబట్టి మనం తప్పించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ పొంది హృదయపూర్వకంగా ఆయన అనుసరించి ఈ లోకయాత్ర ముగించేంత వరకు, దేవుని రాకడ వచ్చేంత వరకు సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితేనే ఎత్తబడతాం. ఈ ఉగ్రతలన్నిటి నుంచి మనం తప్పించబడతాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.